హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము కస్టమైజ్ సిరీస్ అనేది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక విజువల్ తీసుకున్నాను. ఓకేనా, ఈ విజువల్ నేమ్ వచ్చేసి మనకు క్లస్టర్డ్ కాలమ్ చార్ట్. ఓకేనా, ఈ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్లో మనము ఈ కస్టమైజ్ సిరీస్ తోటి మనము ఒక సిరీస్ అనేది హైలైట్ చేద్దాం. అంటే సిరీస్ అనేది హైలైట్ చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఏంటంటే ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నాకేంటంటే ఓన్లీ ప్యాసివ్ మాత్రమే హైలైట్ చేసుకోవాలా, లేకపోయిందనుకో విటిటి అనేది హైలైట్ చేసుకోవాలా, మిగతాన్ని ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు 1 2 3 4 5 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మెయిన్ నేను పాయింట్ అవుట్ చేసేది ఏంటంటే ప్యాసివ్ అండ్ విటిటి. ఓకేనా, ఈ రెండింటిని మాత్రమే హైలైట్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఏంటంటే కస్టమైజ్ సిరీస్ తోటి ఈ రెండు సిరీస్ని మనము హైలైట్ చేసుకోవచ్చు ఈ విజువల్స్లో. ఓకే, చూద్దాం ఈ విజువల్స్ సంబంధించిన లేబుల్స్ ఎలా హైలైట్ చేద్దాం అనేది చూద్దాం. ఓకేనా, ఫార్మేట్లోకి వెళ్ళండి. ఫార్మేట్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డేటా లేబుల్స్ ఉంటుంది, ఎక్స్పాండ్ చేసేయండి. ఎక్స్పాండ్ చేసేసిన తర్వాత కింద చూడండి కస్టమైజ్ సిరీస్ అని ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఆన్ చేసేసుకోండి. కస్టమైజ్ సిరీస్ ఆన్ చేయగానే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు చిన్న డ్రాప్ డౌన్ వస్తుంది. ఈ డ్రాప్ డౌన్ని క్లిక్ చేసినట్లయితే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరీసెస్ కనపడతాయి. ఇక్కడ మన లెజెండ్లో అయితే ఏ సిరీస్ వేసేసామో ఆ సిరీసెస్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటిది, ప్యాసివ్ అండ్ విటిటి హైలైట్ చేయాలి. సో ప్రజెంట్ నేను ఏం చేస్తున్నానంటే ప్యాసివ్ని హైలైట్ చేస్తున్నాను. చూడండి, ఈ ప్యాసివ్ ఒక్కదానికి డేటా కలర్స్ అనేటివి, డేటా లేబుల్ యొక్క కలర్ అనేది వైట్ కలర్లో ఉండాలి. చూడండి, మొత్తం వైట్ కలర్లో వచ్చింది. ఈ ఒక్కదానికి నాకు బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ అయి ఉండాలి. చూడండి, రెండింటికి బ్యాక్గ్రౌండ్ అనేది రావడం జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్కి కూడా మనకు నచ్చిన కలర్ కూడా ఇవ్వవచ్చు. ఓకేనా, ఈ మాదిరిగా మనము ఒక ప్యాసివ్కి మాత్రం మనం డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు. ఓకే, చూడండి ఇప్పుడు నాకు విటిటికి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, మన క్వశ్చన్ నెక్స్ట్ ఏంటిది, విటిటి కూడా హైలైట్ చేయాలి. అప్పుడు ఏంటంటే మళ్ళీ డ్రాప్ డౌన్ క్లిక్ చేసేసి విటిటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ విటిటికి షో బ్యాక్గ్రౌండ్ అంటే విటిటికి మాత్రమే బ్యాక్గ్రౌండ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఒక్కదానికి మాత్రం మనము వైట్ కలర్ అప్లై చేస్తున్నాం. చూడండి, చూసారా, విటిటి అండ్ ప్యాసివ్ రెండు మాత్రమే హైలైట్ అయ్యాయి. ఓకే, ఈ విధంగా మనము కస్టమైజ్ సిరీస్ తోటి మనకు నచ్చిన విధంగా మనము సిరీస్ వైజ్గా హైలైట్ చేసుకొని చూపించవచ్చు. మెయిన్గా ఇవి ఎప్పుడు ఇటువంటి మనకి ఎప్పుడు రియల్ టైంలో ఉపయోగపడతాయి అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్కి మనకు ఒక 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో ఒక ప్రోడక్ట్ అనేది లాస్లో ఉంటుంది. అది సో అది సేల్స్ ఎంత ఉన్నాయి అది ఒక్కటి మాత్రమే హైలైట్ చేయాలా, లేకపోయింది అనుకో హైయెస్ట్లో ఉన్నది కూడా మనము చూపించుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనము కస్టమైజ్ సిరీస్ తోటి మనకు కావాల్సిన డేటా లేబుల్ని కస్టమైజ్ తోటి మనము హైలైట్ చేసుకొని చూపించవచ్చు. ఓకేనా, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ BI క్లాసెస్ చూస్తూ పవర్ BI నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.